Hello everyone, welcome back to Vidyarthi tutorials. So friends, previous class lo manam compound interest gurinchi discuss cheskunnam kada. So today let us start our exercise, that is exercise 8.3. So ee roju class lo question number 1 solve cheddam. So question number 1 lo unna A, B, C, D, E. So ee 5 questions kuda ee roju class lo solve cheddam. So are you all ready? Then let's begin our class now. Exercise 8.3 question number 1. Calculate the amount and compound interest on. సో ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చారు కదా. సో ఈ 5 క్వశ్చన్స్కి కూడా మనం ఏం చేయాలి, అమౌంట్ని, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈ రెండింటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్ us see the first one. సో 10,800 rupees for 3 years at 12.5% per annum compounded annually. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి, సో ప్రిన్సిపల్ ఈస్ 10,800 rupees. సో టైమ్ ఈస్ 3 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 12.5% per annum. సో ఇక్కడ ఎలా చేస్తున్నారు, కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే ఇయర్కి ఒక్కసారి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నారు. సో లెట్ us సాల్వ్ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us రైట్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. సో క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రాసేద్దామా. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకి, ప్రిన్సిపల్ ఇచ్చారు. సో ప్రిన్సిపల్ ఈస్ 10,800. సో P ఈజ్ ఈక్వల్ టు 10,800 అండ్ టైమ్ ఇచ్చారు. సో టైమ్ ఈజ్ 3 years. సో T ఈజ్ ఈక్వల్ టు 3 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు, 12.5% per annum. సో R ఈజ్ ఈక్వల్ టు 12.5%. సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అమౌంట్ అండ్ ఆల్సో కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ రెండు కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి, సో అమౌంట్ A ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ N. సో ఇక్కడ P అంటే ఏంటి, ప్రిన్సిపల్, R మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, N మీన్స్ టైం పీరియడ్. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో A ఈజ్ ఈక్వల్ టు P ప్లేస్లో ఏం రాయాలి, 10,800 కదా. సో 10,800 ఇంటూ 1 ప్లస్ R/100. సో R ఎంత ఇచ్చారు ఇక్కడ, 12.5%. సో ఈ 12.5 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఫస్ట్ మనం ఇంప్రాపర్ కింద కన్వర్ట్ చేద్దాం. సో 2 ఇంటూ 12 24, 24 ప్లస్ 1 25. సో 25/2 వస్తుంది. సో 25/2 డివైడెడ్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ N. సో ఇక్కడ N అంటే ఎంత, టైమే కదా. సో టైమ్ ఈస్ 3 years. సో 3ని సబ్స్టిట్యూట్ చేసాం. సో 10,800 ఇంటూ 1 ప్లస్ 25/2 ఇంటూ 1/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయొచ్చు కదా మనం. సో 25 4s are 100. సో 10,800 ఇంటూ 1 ప్లస్ 1/2 ఇంటూ 4 is 8. సో 1 ప్లస్ 1/8 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. సో 10,800 ఇంటూ, సో ఎప్పుడైనా సరే ఇక్కడ డినామినేటర్లో మనకి 1 ఉండి సో 1/8 ఇలా ఉంటే మనం ఏం చేయొచ్చు అంటే 8ని ఈ 1తో మల్టిప్లై చేసి ప్లస్ 1 చేయొచ్చు. సో 8 ఇంటూ 1 is 8, 8 ప్లస్ 1 9. సో 9/8 అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, సో 9/8 హోల్ క్యూబ్. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ అనేది చేయాలి మనం. సో 10,800 సో 9/8 హోల్ క్యూబ్ అన్నారు కాబట్టి మనం 3 times రాద్దాం. సో 9/8 ఇంటూ 9/8 ఇంటూ 9/8. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. సో ఫస్ట్ 8తో క్యాన్సిల్ అవుట్ చేద్దాం. సో 8 టేబుల్లో పాసిబుల్ అవుతుంది కాబట్టి 8 1s are 8. సో ఇంకా 2 రిమైనింగ్ ఉంది కదా. సో 28 అయింది. సో 8 3s are 24. సో ఇక్కడ 4 రిమైనింగ్ ఉంది. సో 4 క్యారీ ఆన్ అయితే 40 అవుతుంది. సో 8 5s are 40, 8 0s are 0. సో 1350తో క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ అగైన్ ఈ 8ని ఈ 1350ని క్యాన్సిల్ అవుట్ చేద్దాం. సో 2తో క్యాన్సిల్ అవుట్ చేద్దాం. సో 2 4s are 8. సో 2 6s are 12. సో 1 క్యారీ అవుతుంది. 2 7s are 14. సో 15 ఉంది కాబట్టి అగైన్ 1 క్యారీ అవుతుంది. సో 2 5s are 10. సో రిమైనింగ్ ఏముంది అక్కడ, సో 675 ఇంటూ 9 ఇంటూ 9 ఇంటూ 9 బై 4 ఇంటూ 8 is 32. సో ఇక్కడ ఎంత వస్తుంది, పైన న్యూమరేటర్ మొత్తం కూడా మనం మల్టిప్లై చేస్తే ఇట్ విల్ బి 4,92,075 వస్తుంది డివైడెడ్ బై 32. సో దీన్ని డివైడ్ చేస్తే మనకి డెసిమల్లో ఆన్సర్ అనేది వస్తుంది విచ్ ఇస్ 15,377.34. సో అమౌంట్ ఎంత వచ్చింది మనకి, 15,377.34 రూపీస్.
సో ఇప్పుడు మనకి అమౌంట్ అయితే ఫైండ్ అవుట్ చేసేసాం. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఈ ఫార్ములా మనకి తెలుసు. సో ఇక్కడ మనకి అమౌంట్ ఉంది, ప్రిన్సిపల్ ఉంది. సో ఇంట్రెస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఇస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఐ వాల్యూ కావాలి కాబట్టి ఈ ప్రిన్సిపల్ని అటువైపు పంపించేద్దాం. సో ఈ పీని అటువైపు పంపిస్తే ఏమవుతుంది, ఐ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ పి అవుతుంది కదా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అమౌంట్లోంచి మనం ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అమౌంట్ ఎంత వచ్చింది, 15,377.34 మైనస్ ప్రిన్సిపల్ ఎంత, 10,800 కదా. సో 10,800. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 4,577.34 అనేది వస్తుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4,577.34. సో దేర్ఫోర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 15,377.34 అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 4,577.34 is the answer. Understood? So next B question. So calculate the amount and compound interest on 18,000 rupees for 2.5 years at 10% per annum compounded annually. So ఇక్కడ కూడా compounded annually అంటున్నారు. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రాసేద్దాం. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, ప్రిన్సిపల్ ఇచ్చారు కదా. సో P ఈజ్ ఈక్వల్ టు 18,000 రూపీస్ అండ్ టైం ఎంత ఇచ్చారు, 2.5 years. సో T ఈజ్ ఈక్వల్ టు 2.5 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు, 10%. సో R ఈజ్ ఈక్వల్ టు 10%. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి టైం అనేది మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. సో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్న, ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉన్న, ఇక్కడ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసిన దాన్ని మనం ఎక్స్పాండ్ చేయగలమా, చేయలేం కదా. సో అందుకని సో ఈ టైంని మనం ఏ విధంగా కన్సిడర్ చేస్తామంటే ఈ 2.5 yearsని మనం 2 years and half year. సో 2 years half year కింద కన్సిడర్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ 2 yearsకి మనం అమౌంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ హాఫ్ ఇయర్కి మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనేది క్యాల్కులేట్ చేస్తాం. సో అప్పుడు మనకి టోటల్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దామా. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ 1 ప్లస్ R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ N. సో ఇక్కడ టైం పీరియడ్ని మనం ఓన్లీ ఫస్ట్ 2 yearsకి క్యాల్కులేట్ చేస్తున్నాం. సో P ప్లస్లో ప్రిన్సిపల్ రాసేయండి. సో 18,000 ఇంటూ 1 ప్లస్ R, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10. సో 10/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. సో ఇక్కడ టైంని మనం 2 yearsని క్యాల్కులేట్ చేస్తున్నాం. సో 18,000 ఇంటూ, సో 100 ఇంటూ 1 ఈజ్ 100 ప్లస్ 10/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. సో 100 ప్లస్ 10 ఈజ్ 110/100. సో 18,000 ఇంటూ 110/100 హోల్ స్క్వేర్. సో ఇక్కడ జీరోస్ అన్నీ క్యాన్సిల్ అవుట్ చేసేయండి. సో ఇక్కడ 3 zeros ఉన్నాయి కదా. సో 0 0 0. సో 3 zeros క్యాన్సిల్ అయినాయి. సో ఈ జీరో కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా ఏముంది ఇక్కడ, సో 18 ఇంటూ 110 ఇంటూ 11. సో 18 ఇంటూ 110 ఇంటూ 11. సో మల్టిప్లై చేస్తే మనకి 21,780 వచ్చింది. సో దిస్ ఈజ్ ఫర్ 2 years. సో 2 yearsకి మనం చేసాం అమౌంట్ని. సో ఇప్పుడు నెక్స్ట్ హాఫ్ ఇయర్కి మనం ఏం చేయాలి, సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ నెక్స్ట్ హాఫ్ ఇయర్. సో సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా ఏంటి, PTR/100 కదా. సో ప్రిన్సిపల్ ఎంత, 21,780 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10. టైం పీరియడ్ ఎంత, ఇక్కడ హాఫ్ ఇయర్కే చేస్తున్నాం కాబట్టి 1/2 వేసాం. సో 2తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 2 5s are 10. సో 21780 ఇంటూ 5/100. సో 5తో మళ్ళీ మనం క్యాన్సిల్ అవుట్ చేస్తే 5 2s are 10, 5 0s are 0. సో 0 0 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 2178 డివైడెడ్ బై 2. సో 2తో క్యాన్సిల్ అవుట్ చేయండి. సో 2 10s are 20. సో 1 క్యారీ అవుతుంది. సో 2 8s are 16. సో అగైన్ 1 క్యారీ అవుతుంది. సో 2 9s are 18. సో ఎంత వచ్చింది, 1089 వచ్చింది. సో ఈ 1089ని మనం ఈ 21,780కి యాడ్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ వస్తుంది కదా. సో టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 21,780 ప్లస్ 1089. సో రెండు కూడా యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, అక్కడ 22,869 రూపీస్ వచ్చింది. సో దిస్ ఇస్ ది అమౌంట్. సో ఇప్పుడు మనం అమౌంట్ని ఫైండ్ అవుట్ చేసేసాం. సో నెక్స్ట్ ఏం కావాలి మనకి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి కదా. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఇంట్రెస్ట్ కావాలంటే మనకి ఏం కావాలి, అక్కడ అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ చేయాలి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో అమౌంట్ ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది, 22,869 మైనస్ ప్రిన్సిపల్ ఎంత, 18,000. సో సబ్ట్రాక్ట్ చేస్తే we get 4,869 as the compound interest. So therefore amount is equal to
rupees 22,869 and compound interest is equal to 4,869 rupees. Understood? So next, C question. Calculate the amount and compound interest on 62,500 rupees for 1.5 years at 8% per annum compounded half yearly. సో ఇక్కడ చూడండి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నారు. సో ప్రీవియస్ క్వశ్చన్లో మనకి కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నారు. సో అబ్జర్వ్ ద డిఫరెన్స్. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసేద్దామా. సో ప్రిన్సిపల్ ఇచ్చారు. సో ప్రిన్సిపల్ ఈజ్ 62,500 రూపీస్ అండ్ టైం పీరియడ్ ఇచ్చారు. సో టైం పీరియడ్ ఈస్ 1.5 years. సో టీ ఈజ్ ఈక్వల్ టు 1.5 year అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు 8%. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8%. సో ఇక్కడ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నారు. సో హాఫ్ ఇయర్లీ అంటున్నప్పుడు మన దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది నాన్న. సో హాఫ్ ఇయర్లీ అంటే టైం అనేది డబుల్ అవుతుంది అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ అయిపోతుంది. సో టైం బికమ్స్ డబుల్ అండ్ రేట్ బికమ్స్ హాఫ్. సో టైంని డబుల్ చేద్దాం. సో టీ ఈజ్ ఈక్వల్ టు, సో టైం ఎంత ఇచ్చారు మనకి 1.5 year ఇచ్చారు కదా. సో 1.5ని డబుల్ చేయాలి. సో 1.5 + 1.5 విచ్ ఇస్ 3. సో టైం ఎంత అయింది అక్కడ 3 అయింది. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం హాఫ్ ఇయర్లీ రేట్ అండ్ నెంబర్ ఆఫ్ హాఫ్ ఇయర్స్ వీటి గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ప్రీవియస్ క్లాస్లో. సో ఇక్కడ ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉన్నాయి 3 half years ఉన్నాయని అర్థం. ఓకేనా. సో ఇవన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి మీరు జస్ట్ ఏంటి అంటే ఇక్కడ హాఫ్ ఇయర్లీ అని మెన్షన్ చేస్తే టైంని మనం ఏం చేస్తున్నాం డబుల్ చేస్తున్నాం, రేట్నేమో హాఫ్ చేస్తున్నాం. సో టైంని డబుల్ చేస్తే మనకి అక్కడ ఎంత వచ్చింది 3 వచ్చింది అండ్ రేట్ ఈస్ హాఫ్. రేట్ని హాఫ్ చేయాలి కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 8%. సో 8/2. సో 8ని హాఫ్ చేస్తున్నాం. సో 8 divided by 2 విచ్ ఇస్ 4. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 4% వచ్చింది, టైం ఏమో 3 వచ్చింది. సో ఇప్పుడు ప్రీవియస్గా ఉన్న ఫార్ములాలోనే మనం సబ్స్టిట్యూట్ చేసేసి అమౌంట్ని ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P × 1 + R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో ప్రిన్సిపల్ ఎంత 62,500 కదా. సో 62,500 ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 4. సో 4/100 హోల్ టు ద పవర్ ఆఫ్ టీ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 3 కదా. సో n అంటే టైం పీరియడ్. సో 3 వేసేసాం. సో 62,500 ఇంటూ 1 + 425 are 100. సో ఇక్కడ 25 వస్తుంది. సో 1/25 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. సో 62,500 ఇంటూ, సో 25 ones are 25 ప్లస్ 1 26. సో 26/25 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో 62,500 సో 26/25 హోల్ క్యూబ్ అన్నారు కాబట్టి మనం 3 times రాయాలి. సో 26/25 ఇంటూ 26/25 ఇంటూ 26/25. సో ఇప్పుడు క్యాన్సిల్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 25తో క్యాన్సిల్ అవుట్ చేద్దామా. సో 25తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 25 625. సో ఇంకా 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros వేసేసాం. సో నెక్స్ట్ ఇంకొక 25తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 25 hundreds are 2500. నెక్స్ట్ అగైన్ 25తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 25 4s are 100. సో 4 × 26 × 26 × 26. సో మల్టిప్లై చేస్తే వీ గెట్ 70,304 రూపీస్. సో ఇక్కడ అమౌంట్ ఎంత వచ్చింది మనకి 70,304 రూపీస్ వచ్చింది. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అమౌంట్లోంచి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అమౌంట్ ఎంత 70,304 మైనస్ ప్రిన్సిపల్ ఎంత 62,500 కదా. సో 62,500 రూపీస్. సో సబ్ట్రాక్ట్ చేస్తే వీ గెట్ 7,804 రూపీస్ యాజ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనకి దేర్ఫోర్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 70,304 రూపీస్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ 7,804 రూపీస్. అండర్స్టూడ్. సో నెక్స్ట్ డి క్వశ్చన్. Calculate the amount and compound interest on 8,000 rupees for 1 year at 9% per annum compounded half yearly. సో ఇక్కడ కూడా హాఫ్ ఇయర్లీ అంటున్నారు. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి టైం బికమ్స్ డబుల్స్ అండ్ రేట్ బికమ్స్ హాఫ్. టైం ఏమో డబుల్ అవుతుంది, రేట్ ఏమో హాఫ్ అవుతుంది. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా రాసేద్దాం. సో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు P ఈజ్ ఈక్వల్ టు 8,000 రూపీస్ అండ్ టైం ఏమో 1 year అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో R ఈజ్ ఈక్వల్ టు 9%. సో ఫస్ట్ టైంని ఏం చేయాలి మనం డబుల్ చేయాలి కదా. సో ఇచ్చింది 1 year. సో 1ని డబుల్ చేస్తే 1 + 1 విచ్ ఇస్ 2 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది అక్కడ హాఫ్ అవుతుంది. సో 9ని హాఫ్ చేస్తే 9/2%. సో R ఈజ్ ఈక్వల్ టు 9/2%. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా ఉన్న ఫార్ములాలోని సబ్స్టిట్యూట్ చేద్దాం.
A is equal to P into 1 plus R by 100 whole to the power of n. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? సో P is equal to 8000. సో 8000 into 1 plus R by 100. సో R వాల్యూ ఎంత? 9/2 కదా. సో 9/2 by 100 whole to the power of n. సో n అంటే టైం పీరియడ్. సో టైం ఎంత ఇక్కడ? 2. సో పవర్లో 2 వేసేసాం. సో 8000 into 1 plus 9/200. సో ఈ 100 ఇటువైపు వస్తే 1/100 అవుతుంది కాబట్టి 9/200 whole to the power of 2. సో 8000 into, సో 200 into 1 200 plus 9/200 whole square. సో 8000 into 200 plus 9 is 209/200 whole to the power of 2. సో ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో 8000 into, సో హోల్ స్క్వేర్ అన్నారు కాబట్టి 2 టైమ్స్ రాయాలి. సో 209/200 into 209/200. సో ఫస్ట్ జీరోస్ అన్ని క్యాన్సిల్ అవుట్ చేసేద్దామా? సో 3 జీరోస్ ఉన్నాయి. సో ఇక్కడ 2 జీరోస్, సో ఇక్కడ ఒక జీరో క్యాన్సిల్ అవుట్ చేసేసాం. సో నెక్స్ట్ 2తో క్యాన్సిల్ అవుట్ చేద్దాం. సో 2తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 2 4s are 8. సో 2 4s are 8. సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఇక్కడ మనం 4 5s are 20 అని క్యాన్సిల్ అవుట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ 2తో క్యాన్సిల్ అవుట్ చేద్దాం. సో 2 2s are 4, 2 10s are 20. సో ఇక్కడ 10 ఎందుకు ఉంచుకున్నామంటే ఇక్కడ 10 కింద డినామినేటర్లో ఉంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ మనం ప్లేస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి 10 అనేది అలా ఉంచుకుందాం. సో 2 into 209 into 209. సో మల్టిప్లై చేస్తే 87362 వచ్చింది. సో 87362 డివైడెడ్ బై 10 దట్ ఈజ్ ఈక్వల్ టు, సో కింద డినామినేటర్లో 10 ఉంది కాబట్టి 1 డిజిట్ ముందు మనం డెసిమల్ పాయింట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. సో 8736.2 ఈజ్ ది అమౌంట్. సో అమౌంట్ ఎంత వచ్చింది మనకి? 8736.2. సో ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ కదా. సో అమౌంట్ ఎంత? 8736.2 మైనస్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 8000 ఇచ్చారు కదా. సో మైనస్ 8000. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 736.2 rupees. So therefore amount is equal to rupees 8736.2 and compound interest is rupees 736.2 is the answer. Understood? So next equation. Calculate the amount and compound interest on 10,000 rupees for 1 year at 8% per annum compounded half yearly. So ఇది కూడా compounded half yearly. సో compounded half yearly అంటే మనం ఏం చేయాలి? టైం నేమో డబుల్ చేయాలి, రేట్ నేమో హాఫ్ చేయాలి. సో టైం బికమ్స్ డబుల్స్ అండ్ రేట్ బికమ్స్ హాఫ్. సో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాసేద్దామా? సో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 10,000 రూపీస్. సో P is equal to 10,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 8% ఇచ్చారు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ is 8% అండ్ టైం ఏమో 1 ఇయర్ ఇచ్చారు. సో T is equal to 1 ఇయర్. సో కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నారు కాబట్టి మనం టైంని డబుల్ చేయాలి, రేట్నేమో హాఫ్ చేయాలి. సో ఇచ్చిన టైం ఎంత? 1 ఇయర్. సో 1 ఇయర్ని డబుల్ చేద్దాం. సో T is equal to 1 plus 1 which is 2. నెక్స్ట్ రేట్ బికమ్స్ హాఫ్ కదా. సో రేట్ని హాఫ్ చేస్తే 8% కాబట్టి 8ని హాఫ్ చేయండి. సో 8/2 which is 4. సో 4% వచ్చింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మనం సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్గా ఉన్న ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 plus R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత ఇక్కడ? 10,000 కదా. సో P ఈజ్ ఈక్వల్ టు 10,000 ఇంటూ 1 plus R ఎంత? 4. సో 4/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత అక్కడ? టైం పీరియడ్. సో టైం ఎంత వచ్చింది ఇక్కడ? 2 కదా. సో పవర్ ఆఫ్ 2. సో 10,000 into 1 plus 425 are 100. So 1/25 whole square. So 10,000 into, so 25 ones are 25. 25 plus 1 26. So 26/25 whole square. సో హోల్ స్క్వేర్ అన్నారు కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేస్తే మనం ఎన్నిసార్లు రాయాలి? 2 టైమ్స్ రాయాలి. సో 10,000 into 26/25 into 26/25. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయాలి. సో ఫస్ట్ 25తో క్యాన్సిల్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ 25తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 25 4s are 100. సో ఇక్కడ 100 ఉంది కదా. సో 25 4s are 100. సో ఇంకా 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ కూడా వేసేసాం. సో నెక్స్ట్ 25తో క్యాన్సిల్ అవుట్ చేస్తే 25 16s are 400 వస్తుంది. సో 16 into 26 into 26. సో 16 into 26 into 26 which is 10,816 is the amount. సో ఇక్కడ అమౌంట్ ఎంత వచ్చింది మనకి? 10,816 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో అమౌంట్లోంచి ప్రిన్సిపల్ని సబ్ట్రాక్ట్ చేద్దాం.
సో అమౌంట్ ఎంత 10,816 మైనస్ ప్రిన్సిపల్ ఇస్ 10,000. సో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత వచ్చింది 816 రూపీస్ వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ 816. సో therefore amount is equal to 10,816 rupees and compound interest is equal to 816 rupees. Understood? సో విత్ దిస్ విల్ ఎండ్ అప్. సో ఈ రోజు క్లాస్లో మనం క్వశ్చన్ నెంబర్ 1 సాల్వ్ చేసాం కదా. సో క్వశ్చన్ నెంబర్ 1లో ఉన్న ABCDE, సో ఈ 5 క్వశ్చన్స్ కూడా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది సాల్వ్ చేసి నేర్చుకున్నాం. సో హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ వెరీ వెల్. సో మీకు బాగా అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఇఫ్ యూ రియలీ లైక్ అవర్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.